గోరంత పెట్టుబడి కొండంత రాబడి. సుధేనా ఆగ్రో ఫార్మ్స్ ఎర్రచందనం పెంపకంలో అత్యంత నమ్మదగిన సంస్థ. రేపటి మీ చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజే మన వసంతవనంలో ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్ బుక్ చేసుకోండి. స్థానిక యాజమాన్యంచే నడపబడుతున్న ఏకైక సంస్థ సుధేనా ఆగ్రో ఫార్మ్స్. శ్రీమతి ఎం రేవతి గారు జనరల్ మేనేజర్, సుధీనా ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, నంద్యాల. సెల్ నంబర్ 9160292023. వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులు సృజనాత్మకత కలిగి ఉండాలి, సాధించాలనే తపన ప్రతి విద్యార్థిలో ఉండాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. చిన్నవంగలి గ్రామంలో ఉద్రిక్తత, పోలీసులు రంగప్రవేశం, ఇరు వర్గాలు పరుగులు. నంద్యాల మార్కెట్ యార్డులో డ్రైనేజీ కాలువలు దుర్వాసనతో ప్రజల ఇబ్బందులు. పరిశీలించిన కౌన్సిలర్ అబ్దుల్ మజీద్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సిఐటియు ధర్నా. నంద్యాల నుండి రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు హైందవ శంఖారావం విజయవంతం చేయాలని బయలుదేరిన బస్సు. నంద్యాల ఎస్బీఐ కాలనీలో రోడ్లు గుంతలమయం. మానవతా దృక్పథంతో గుంతలు పూడ్చిన యువకుడు ఫరూక్. కొలిమిగుండ్లలోని రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ 1210 కోట్ల వ్యయంతో 2వ ప్లాంట్లు ఏర్పాటు. జేసీ విష్ణుచరణ్. ఇక డీటెయిల్స్లోకి వెళితే, విద్యార్థులు చదువును విశ్లేషణాత్మకంగా, ప్రయోగాత్మకంగా తెలుసుకుని విద్యను అభ్యసిస్తే ఉన్నత స్థాయిలో రాణించగలుగుతారని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ పాఠశాలలోని జిల్లా స్థాయి సదరన్ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డీఈఓ జనార్దన్ రెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రేమంత్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ, విద్యార్థులు పాఠ్యాంశాలను కంఠస్థం చేసే రీతిలో కాకుండా విశ్లేషణాత్మకంగా, ప్రయోగాత్మకంగా తెలుసుకుని విద్యను అభ్యసిస్తే ఉన్నత స్థితికి చేరుకోవటమే కాకుండా న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారన్నారు. పాఠశాలలో నిర్వహించే వ్యాసరచన, వ్యక్తిత్వ, చిత్రలేఖన, సైన్స్ ఫెయిర్ లాంటి పోటీ అంశాలలో విద్యార్థులందరూ భాగస్వాములై సృజనాత్మకతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ ఉద్బోధించారు. విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు వార్షిక పాఠ్యాంశాలతో పాటు అదనపు కరికులాన్ని పెంపొందించుకుంటే పోటీ పరీక్షల్లో నెక్కుకొచ్చే సామర్థ్యం కలిగి ఉంటారన్నారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా ఎల్లప్పుడూ మెదడుకు పని పెడుతూ మేధస్సును, సంపత్తిని పెంచుకునే విధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఇలాంటి అవకాశాన్ని మీరందరూ కూడా అందిపుచ్చుకోవాలి. ఇలాంటి అవకాశం మనకి ఏదన్నా కరికులంలో చదువుతాం, మనం అన్ని సబ్జెక్ట్స్ ఉంటే కరికులంలో చదువుతాం. కరికులంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కి వచ్చి ఉండాలి. మీరు కెరీర్ ముందు వెళ్తున్నప్పటికీ, నెక్స్ట్ ఇంటర్మీడియట్ కి వెళ్తున్నప్పటికీ, డిగ్రీ, పీజీ, ఇప్పుడు డిఓ గారు, ఏపీసీ గారు మాట్లాడుతూ శాస్త్రవేత్తలుగా ఎదగాలి అని చెప్పారు. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పిహెచ్డి చేయాలి, పిహెచ్డి తర్వాత పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సైంటిస్ట్ గా మీకు ఎదగడానికి ఉపయోగపడతాయి. అంటే ఆ తపన మీలో ఉండాలి. ఆ తపన ఉంటేనే మీరు ఆపర్చునిటీని అందుకోగలరు. రెండోది ఏంటి అంటే, బాగా సాధన చేయాలి. ఏ విషయాన్ని అన్నా పూర్తిగా తెలుసుకోవాలి అని మీకు అనిపించాలి.
అంటే ఇలాంటి చోట పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చదువుని ఒక విశ్లేషణాత్మకంగా గాని ప్రయోగాత్మకంగా గాని తెలుసుకోవాలి అని మీకు బాగా అనిపిస్తుంది. అంటే బై హార్ట్ చేయడం వేరు, ఒక విషయం కాన్సెప్ట్ ని పూర్తిగా అర్థం చేసుకుని ప్రజెంట్ చేయడం వేరు. అది కూడా మీకు బాగా అలవాటు పడుతుంది. రేపు పొద్దున్న ఎవరైనా ఇందులో ఇంజనీర్స్ డాక్టర్స్ కావాలనుకున్న వాళ్ళు ఐఐటీస్ నీట్ ఎంట్రన్స్ రాస్తూ ఉంటారు. అప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ పేపర్ మీకు ఉంటది. సో దానికి ఇది ఒక ఫౌండేషన్ అవుతుంది. లేదు నేను డిగ్రీ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సివిల్స్ వైపు వెళ్ళాలి, లేదు అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ వైపు వెళ్ళాలి, రైల్వేస్ వెళ్ళాలి, డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అక్కడ కూడా మీకు స్పిరిట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. లేదు నేను శాస్త్రవేత్తగా ఎదగాలి అన్నప్పుడు ఇంజనీరింగ్, లేదు అంటే పీజీ ఏదో చేసి ఎంటెక్ చేసి పిహెచ్డి చేసినప్పుడు మీకు ఈ ఫౌండేషన్ అన్నది నా స్టూడెంట్, నా టీచర్స్, నా పేరెంట్స్ వేసిన ఫౌండేషన్ నాకు ఇప్పుడు ఎలా ఉపయోగపడింది అన్నది మీకు అప్పుడు అర్థం అవుతుంది. కానీ టీచర్స్ మాత్రం ఎప్పుడు పిల్లల్ని ఈ విధంగా మోటివేట్ చేస్తూ గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి భవిష్యత్తుకి మనం మంచి దారి చూపిన వాళ్ళం అవుతాము. తర్వాత ఏంటి అంటే హార్డ్ వర్క్ అన్నది బాగా నేర్చుకోవాలి. మీ బ్రెయిన్ కి పదులు పెడుతూ ఉండండి. ఎందుకంటే అనవసర విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టొద్దు. ఇంటికి వెళ్ళాక ఫోన్స్ పైన ఏదో వీడియోస్ చూడటము, అవి చూడటము, వాటిని పూర్తిగా మానేసేయాలి. మనందరికీ తెలుసు కదా, వాట్ మ్యాన్ వాస్, వాట్ మ్యాన్ ఈజ్, వాట్ మ్యాన్ విల్ డూ బికాస్ ఆఫ్ ద బ్రెయిన్. ఆ బ్రెయిన్ కి ఎప్పుడు పదులు పెడుతూ ఉండాలి. మనం సంతోషంగా ఉండాలి అన్నా, లేదు కొంచెం ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచనలు అలాంటివి వస్తూ ఉన్నా, బాడీలో హార్మోన్స్ బ్యాలెన్సింగ్ గా రిలీజ్ అవ్వాలన్నా, వీటన్నింటికి కూడా మన యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలన్నా కూడా, వీటన్నింటికి కూడా మెంటల్ గా ఫిజికల్ గా కూడా ఒక స్టూడెంట్ చాలా బాగుండాలి. అలా ఉంటే మనం అన్నింటిపైన కూడా ఎక్కువగా దృష్టి పెట్టగలం. సో టీచర్స్ కూడా పిల్లల్ని బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా ఎలా ఫిట్ గా ఉండాలి, ఏ విధంగా ఎటువంటి ప్రాక్టీసెస్ వాళ్ళకి ఉండాలి, ఎటువంటి హెల్దీ హ్యాబిట్స్ ఉండాలి అన్నది కూడా నేర్పించగలగాలి మనం. తర్వాత చూస్తే సాఫ్ట్ స్కిల్స్ ఒకటి బాగా రావాలి. మీరు కెరీర్ లో పైకి వెళ్ళాలి అంటే సాఫ్ట్ స్కిల్ అంటే ఏంటి? గ్రూప్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడము, విషయాన్ని ప్రజెంట్ చేయడము, తోటి వ్యక్తితో ఎలా ఉండాలి, టీచర్ తో ఎలా ఉండాలి, లేదు అంటే ఒక గైడ్ తో ఎలా ఉండాలి, ఏదైనా మన సమావేశం అయినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ మనకి సాఫ్ట్ స్కిల్స్ ద్వారా నేర్పిస్తాయి. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా లైఫ్ స్కిల్ రావాలి. లైఫ్ స్కిల్ ఏంటి? లైఫ్ స్కిల్స్ అంటే ఆటలు పాటలు బాగా రావాలి, ఏదో ఒకటి రావాలి. కరాటే, స్విమ్మింగ్, ఏదో ఒక లైఫ్ స్కిల్ యాక్టివిటీలో మాత్రం ఖచ్చితంగా ముందు ఉండాలి. ఓన్లీ పుస్తకాలు చదవడమే కాదు, ఆట పాటల్లో కూడా బాగా ఉండాలి. అప్పుడే మీలో మేధస్సు బాగా పెరుగుతుంది, నాలెడ్జ్ సబ్జెక్ట్ పైన పట్టు వస్తుంది, సృజనాత్మకత పెరుగుతుంది, ఎక్కడన్నా ముందుండి నడిపించగలరు, లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ వస్తాయి. చాలా మందికి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా భవిష్యత్తులో మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సైన్స్ ఫేర్ మీకు ఆ విధంగా ఉపయోగపడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. గైడ్ చేసిన టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు ఆ టీచర్స్ మమ్మల్ని మౌల్డ్ చేయడము, ఆ టీచర్స్ గైడ్ చేయడం బట్టి ఈ రోజు మీ ముందు నేను కలెక్టర్ గా మీ అందరి ముందు నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను. సో అలాంటి ఉత్తమమైన టీచర్స్ మన జిల్లాలో ఉన్నారు, మన రాష్ట్రంలో ఉన్నారు. ఏ విధంగా ఆ టీచర్ ఏ విధంగా మన స్టూడెంట్ మౌల్డ్ చేస్తారో, ఒక కెరీర్ ని తీర్చిదిద్దారు వాళ్ళకి. అదే మనం ఎప్పుడు అనుకోవాలి ఏంటి అంటే, నేను ఇలా చదువుకుంటూ ఉన్నాను. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత. ఆలగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు చాగలమర్రి మండలం టీడీపీ కన్వీనర్ లాయర్ నరసింహారెడ్డిపై ఆలగడ్డ రూరల్ సీఐ కంబగిరి రాముడు దురుసుగా ప్రవర్తించాడని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. దీంతో చాగలమర్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల సందర్భంగా పోలీసులు టీడీపీ శ్రేణులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని నిరసిస్తూ ఆలగడ్డ పట్టణంలో సాయంత్రం శాంతియుత ధర్నాకు దిగనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపారు.
నరేంద్ర నరేంద్ర నేను చల్లే Yeah.
నంద్యాల 10వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ తన వార్డులో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి ఆ సమస్యకు పరిష్కార మార్గం చూస్తాడు. అదేవిధంగా వార్డులో కూరగాయల మార్కెట్ ప్రాంతంలో డ్రైనేజీ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గత కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై గళమెత్తారు. ప్రతిరోజు ఉదయం వార్డులో తిరుగుతూ వార్డు సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అదేవిధంగా 10వ వార్డులో సమస్యలను మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి కలిసి కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ కలిసి సమస్యలను పరిష్కరించారు. మార్గం కోసం పరిశీలించారు. వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ నంద్యాల కూరగాయల మార్కెట్లో రోడ్లు లేక వ్యాపారస్తులు ప్రజలు అవస్థలు పడుతున్నారని, అదేవిధంగా డ్రైనేజీ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయటంతో దుర్వాసన రావటం జరుగుతుందని, ఈ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, కమిషనర్ స్పందిస్తూ వెంటనే పరిష్కార మార్గం చేస్తారని తెలిపారు. వరకు ఒకసారి ఇదంతా మూసేస్తారు. దీన్ని ఎట్లా చేయాలో నంద్యాల మున్సిపాలిటీ డిస్ట్రిబ్యూషన్, వాటర్ వర్క్స్, పంప్ హౌస్లు, ఫిల్టర్ బెడ్స్, స్ట్రీట్ లైటింగ్ మరియు ఇతర విభాగాలలో పనిచేయుచున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి సమస్యలతో కూడిన అవినీతి పత్రం మున్సిపల్ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కె మహమ్మద్ గౌస్, జిల్లా ఉపాధ్యక్షులు తోటా మద్దులు, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి పి వెంకటలింగం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య, నాయకులు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 21 రోజుల సమ్మె సందర్భంగా అధికారంలోకి రాకముందు టీడీపీ నాయకులు అన్ని రకాల సమస్యలను ప్రస్తుతం సీఎం, డిప్యూటీ సీఎంలతో సహా టీడీపీ ప్రభుత్వం వస్తే నెరవేరుస్తుందని హామీలు ఇచ్చారని, దాదాపు 7 నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, ముఖ్యంగా కనీస వేతనం 26,000 అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ రెగ్యులైజ్ చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, శానిటేషన్ కార్మికులతో సమానమైన వేతనాలు అందరికీ అమలు చేయాలని తెలిపారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని ధర్నా చేస్తున్నారు. ప్రధానంగా మన నంద్యాల పట్టణానికి సంబంధించి మనం ఆలోచిస్తే మున్సిపల్ ఏరియా అయితే పెరిగింది కానీ కార్మికులు మాత్రం పెరగలేదు. దానివల్ల కార్మికులకు మరింత పనిభారం పెరిగింది. మరి వారికి ఇవ్వవలసిన వేతనాలు కానీ వారికి చూపించవలసిన వసతులు కానీ ఏ మాత్రం కూడా ఈ యొక్క మున్సిపల్ అధికారులు, చైర్మన్ గారు పట్టించుకోవడం లేదా అనే ఆలోచన వచ్చే పరిస్థితి ఈరోజు మన ముందు ఉంది. కేవలం ఒకే చోట 2 రకాలైన జీతాలు ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. మరి ఈ యొక్క మున్సిపల్ ఆఫీసర్లు కానీ లేదంటే ఆ యొక్క వర్గం కానీ ఏమని ఆలోచన చేస్తుందో ప్రధానంగా ఎవరికి అర్థం కావడం లేదు. గత ప్రభుత్వం కానీ ఈ రోజు ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం ఏదో చేసిపోయింది, ఓడిపోయారు. మరి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు గత ప్రభుత్వం యొక్క అప్పులు ఏవో ఉన్నాయి, అప్పులు తీర్చడమే చాలా భారంగా ఉంది. అందుకని కొంతకాలం పాటు మీరు తప్పనిసరిగా కాస్త మాకు అవకాశం ఇవ్వాలి అనే ఒక చల్లని మాట చేస్తున్నాడు. మున్సిపల్ కార్యాలయాల ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో 21 రోజుల సమ్మె చేసిన సందర్భంలో ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు వచ్చి ఈ ప్రభుత్వము నెరవేర్చదు, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులకు సరైనటువంటి జీతభత్యాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను
అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 7 నెలలైంది. మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పేసి కోరితే ఏమాత్రం స్పందించడం లేదు. ఏమైనా కూడా ప్రభుత్వంలో చేస్తామన్నటువంటి మాటను పక్కన పెట్టడం ద్వారా ఈ రోజు మున్సిపల్ కార్మికులందరూ రోడ్డుపైకి రావడం జరిగింది. అట్లాగే మధ్యతరగతి 7 లక్షలకు పెంచాలని కోరినాము. మన చనిపోయిన కార్మికులు 3 చనిపోయారు. వాళ్ళ కుటుంబంలో ఒకరికి సభ్యులకి ఉద్యోగం ఇవ్వాలని, అట్లాగే 60 ఏళ్ళు కాకుండా 62 ఏళ్ళు వయసుకు ఉద్యోగం విలువన పెంచాలని కోరుకుంటున్నాం. విజయవాడలో జరిగే హైందవ శంఖారావం కార్యక్రమానికి నంద్యాల రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ తరపున 2 బస్సులు ఆంజనేయ స్వామి గుడి నుండి హైందవ శంఖారావం సభ విజయవంతం అవ్వాలని ఆంజనేయ స్వామి మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున పూజలు చేసి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ హిందువులు ముక్త కంఠంతో ఏకమై హైందవ శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పారు. రాంప్రసాద్ మాట్లాడుతూ గడిచిన 40 రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని కుల సంఘాల పెద్దలను, ధార్మిక సంస్థలను, స్వామీజీలను, యోగా గురువులను, పుర ప్రముఖులను కలిసి వారి మద్దతును కూడగట్టి విశ్వ హిందూ పరిషత్ విజయవంతమైందని రాంప్రసాద్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ హైందవ శంఖారావం బహిరంగ సభకు మన నంద్యాల జిల్లా రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున మేమందరం బయలుదేరుతున్నాము. ఈ బహిరంగ సభను హిందూ బంధువులందరూ సమైక్యమై ఏకమై ఏకకంఠంతో ఈ బహిరంగ సభకు జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. గత 40 రోజులుగా నంద్యాల జిల్లాలో హైందవ శంఖారావం దృశ్య విజయవంతం చేయవలసిందిగా అన్ని కులాల యొక్క సంఘాల యొక్క పెద్దల యొక్క మద్దతును కూడగట్ట జరిగింది. అదేవిధంగా ఈ రోజున నంద్యాల నుండి రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ పెద్దలైనటువంటి వారు 2 బస్సులకు కూడా బయలుదేరుతున్నారు. కాబట్టి హైందవ శంఖారావానికి నంద్యాల జిల్లా నుంచి దాదాపుగా 100ల సంఖ్యలో బస్సులు, కార్లు, తుఫాన్లు బయలుదేరుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి సహకరించినటువంటి మర్చెంట్ అసోసియేషన్ పెద్దలు అందరికీ కూడా మరొక్కసారి హైందవ శంఖారావం వారందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మన నంద్యాల మర్చెంట్ అసోసియేషన్, రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ వారు అందరికీ ఆదర్శప్రాయులై అన్ని అసోసియేషన్లకు ఆదర్శమై మొట్టమొదటగా మా అడుగు ముందుకు వేస్తామని చెప్పి బయలుదేరుతున్నారు. వీరికి ఈ హైందవ శంఖారావంలో పాల్గొని అక్కడున్న సభను జయప్రదం చేస్తూ ఉన్నటువంటి పెద్దలైనటువంటి అడ్డగాళ్ళ మల్లికార్జున గారు, అలాగే నాగప్రసాద్ గారు, అల్లూరయ్య గారు, శ్రీనివాసులు గారు, శేఖర్ గారు, వీరందరికీ కూడా కమిటీ పెద్దలు, మిగతా వారికి కూడా హైందవ శంఖారావం విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై. నంద్యాల ఎస్బీఐ కాలనీ రామకృష్ణ పీజీ కాలేజీ పక్కన రోడ్ల గుంతలమయం కావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు గాని ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అటువైపు కాలేజీలు, పాఠశాలలు, గ్రామాలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మానవతా దృక్పథంతో షేక్ పరకు గుంతలు పూడ్చడానికి మట్టి తీసుకుని గుంతలు లేకుండా మట్టి వేయటం జరిగిందని, అధికారులు చేయాల్సిన పని ప్లంబర్ పనిచేసే యువకుడు గుంతలు పూడ్చడం జరిగింది. అటువైపు వెళ్లే స్థానికులు అతనిని అభినందించారు. ఫారూక్ ఏం చేస్తే సెంటరింగ్ వర్క్ చేస్తాం.
పేరు? నా పేరు షేక్ ఫారూక్. ఏం చేస్తుంటావు? ఎక్కడ ఉంటావు? సెంట్రింగ్ పని ఇక్కడ చేస్తున్నామని ఇండస్ కాలనీలో చేస్తున్నాం. అదే నా ఈ రోడ్లో చాలాసార్లు తిరిగినా నేను. తిరిగితే కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారని రోడ్లు బాగాలేక పని కాడ ఉంటే తీసుకొని వచ్చి చేస్తున్నాను. గుంతలన్నీ పుడుతున్నాం, గుంతలన్నీ బుడుస్తున్నాను. కొంచెం నీళ్ళు నిలవకుండా, వాటర్ నిలబడకుండా, కొద్దిగా మనుషులు సఫర్ కాకుండా అని చేస్తున్నాను. అన్న చూడలేక ఇదంతా రోడ్డు అంతా వర్షాకాలం బురద గిరద ఉంటుంటే ఏదో ఆయన తోచినంత ఏం చేస్తాం, ఎవరు పట్టించుకోలే. అన్నకు ఏదో మనసు పడి దీని మీద చేసినారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ 12-10 కోట్ల వ్యయంతో రెండవ ప్లాంట్ ఏర్పాటు సంబంధించి జేసీ విష్ణు చరణ్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ. ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ఫ్యాక్టరీ వార్షిక ఉత్పత్తి 2.0 నుండి 5.0 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచేందుకు ప్రణాళిక. రామ్కో సిమెంట్ కంపెనీ యాజమాన్యంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన భూములు కోల్పోయిన రైతులు మద్రాస్ ఫ్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల భూములు సేకరించి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీతో వ్యాపారం చేశారు. భూములు కోల్పోయి రైతులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాము అని రైతు ప్రతాప్ రెడ్డి అన్నారు. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీపై భూములు కోల్పోయిన రైతులు ఉన్న వ్యతిరేకతపై అధికారులు ఇంటింటి సర్వే చేపట్టాలి. భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలి. భూమి కోల్పోయిన రైతులు అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో సభలో రామ్కో కంపెనీకి వ్యతిరేకత వస్తూ ఉండటంతో అనుకూలంగా మాట్లాడించేందుకు కంపెనీ ఉద్యోగ సిబ్బందిని రంగంలోకి దించిన యాజమాన్యం భూములు కోల్పోయిన రైతులు ఆందోళన చేయకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉంటారు. అదే పొలం ఉంటే వాడిని మర్యాదగా 2 ఎద్దులు చూపించి మూసుకొని సేద్యం చేసుకొని పొలం చేసుకోపోనేవాళ్ళు. ఇప్పుడు పొలము లేదు, ఉపాధి లేదు. కాబట్టి వాళ్ళకు కూడా సానుకూలంగా స్పందించి ఏదైనా ఉపాధి అవకాశాన్ని కల్పించి వాళ్ళకు కూడా ఉపాధిని ఏర్పరచవలసిందిగా కోరుతున్నాం సార్. ఇక తర్వాత చాలా మంది చెప్పినారు, పాఠశాల, అంబులెన్స్, హాస్పిటల్ ఇవి కూడా చాలా ముఖ్యమైనవే. ఈ ఫ్యాక్టరీ వల్ల మనకు ప్రధానంగా దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మ రోగాలు వస్తాయి. ఇక్కడ పర్మనెంట్ డెర్మటాలజిస్ట్ అనేవాడు ఒకరు ఉండాలి. తర్వాత ఊపిరితిత్తుల రోగాలు వస్తాయి. ఎందుకంటే స్వయంగా మా అమ్మగారి ఆస్మా పేషెంట్ ఇబ్బందులు ఎన్ని ఉంటాయో నేను చూసిన. అర్ధరాత్రి అపరాత్రి పరిగెత్తుకుంటే హాస్పిటల్కి పోయిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక పల్మనాలజిస్ట్ ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలి, ఒక డెర్మటాలజిస్ట్ ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలి. శబ్ద కాలుష్యానికి భయపడి గుండె దడ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఒక కార్డియాలజిస్ట్ కూడా ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలి. ఈ విధమైన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి మీరు ప్రధానంగా చొరవ తీసుకోవాలని కోరుతున్నాం సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇక్కడ వీళ్ళు ఇద్దరిని ఇక్కడ నుండి పంపేయండి. ఇందాక ఇతను చెప్పారు కదా, మా నాన్ననే అడవి పంది కలిసి చనిపోయారు సార్. ఇక్కడే రామ్కో పరిశ్రమ కట్టి సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క చోట ఫెన్సింగ్ వేసాడా? పందులు ఊర్లోకి వస్తున్నాయి సార్. ఇక్కడ పందులు పెంచడం వల్ల పొలాలలోకి వచ్చి ఊర్లోకి వస్తున్నాయి సార్. సరే సార్, అప్పుడు రామ్కో పరిశ్రమ కట్టేటప్పుడు నాడు చంద్రబాబు నాయుడు సార్ గారు వచ్చి శంకుస్థాపనకు వస్తా అన్నారు. అప్పుడు రాలేదు. నా పొద్దు ఏమన్నారు, 800 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 800లో కలవటాల్లో ఇద్దరికి ఇచ్చారు సార్. నేను వచ్చాను, ఇక్కడ నా బీటెక్ అయిపోయింది, మెకానికల్ ఇక్కడే వచ్చాను. దేశంలో అటే టైం పాస్ కావాలా? ల్యాండ్ చూసారు కూడా మరి 8 ఎకరాలు ప్రిజం సిమెంట్ కట్టాను సార్. నేను 8 ఎకరాలు పెట్టాను. కానీ ఒక్కటి రామ్కో వాళ్ళు ఏంది చేసింది ఏం లేదు సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమో అన్ని చెప్తున్నారు. అతను చెప్పారు అంబులెన్స్ సేవలు అవన్నీ చేస్తున్నారు. చేసినవి కాదు, చేయని వాటి గురించి అడుగుతున్నారు. చేసినవి ఎవరేం చెప్తారు సార్? చేసిన వాటి గురించి అడుగుతున్నాం. ఉద్యోగాలు నేనే వచ్చాను, రెజ్యూమ్ పట్టుకొని వచ్చి ఎన్నిసార్లు తిప్పుకున్నారో, నన్ను తిప్పుకున్నారు. కోట మహేశ్వర్ రెడ్డి అని ఇప్పుడు ఇందాక మాజీ సర్పంచ్ అని మాట్లాడాడు. అతని కొడుకు కూడా చిన్న ఆయన కొడుకు అతను కూడా వచ్చాడు. ఇక్కడ నార్పేట కొడుకు అని ఎంతో మంది వచ్చారు సార్. ఊర్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇప్పుడేమో 300 ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఎన్ని ఇస్తాడు ఊర్లో వాళ్ళకి అడగండి సార్, చెప్పమని చెప్పండి. ఇదే రెడ్డి ఎవరా సార్ అని అడుగుతాను. నా ల్యాండ్ ఇక్కడే ఉంది సార్. ఎక్కడ ల్యాండ్ ఉంటే నా ల్యాండ్ నాకు తెలియదా? మా సొంత ల్యాండ్ మాకు తెలియదు సార్. అక్కడ నా ల్యాండ్ లేదంటాడు చంద్రమౌళి సార్. అయితే చంద్రమౌళి సార్ ఇప్పుడు మాట్లాడమనండి, ఇదే ప్రజల ముందనే మాట్లాడమని. మనం జాయింట్ కలెక్టర్ అని అడుగుతున్నాను. చెప్పండి సార్, మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు కలవడాల విలేజ్ ఇక్కడ ఇచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి నా విన్నపము ఏమంటే, ఇక్కడ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ పడి
ఇక్కడ రామకో సిమెంట్ ఫ్యాక్టరీ పడి 5 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ ఒక్క రైతుకు ఇవ్వలేదు. మా గ్రామంలో ఎంతో మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు. మేము భూమిని కోల్పోయి నష్టపోయి రైతులకు ఏదో మంచి జరుగుతాయనే ఉద్దేశంతో రామకో సంస్థ వారికి మా భూములు అప్పచెప్పాము తప్ప మేము ఇట్లా ఈ విధంగా భూములు కోల్పోయిన తర్వాత ఈ విధంగా చేస్తామని మేము అనుకోలేదు. రైతులకు ఖచ్చితంగా రామకో వాళ్ళు ఎవరైతే రైతు భూములు కొన్నారో వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మీ జాయింట్ కలెక్టర్ ద్వారా మా విన్నపము. ఈ దేశానికి రైతు రాదంటారు, ఎక్కడ దేశానికి రాదు. ఓకే, సరే అండి, అది మాటలకే పరిమితం అయిపోయింది. ఓకే. సభకు నమస్కారం. వాళ్ళు పెట్టి వాళ్ళ ఫ్యాక్టరీ కట్టాలంటే పోయిన ఫ్యూజన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకు పోయిన వాళ్ళకు ఖచ్చితంగా మళ్ళీ డబ్బులు పే చేసి కానీ నష్టపరిహారంగా ఏదైనా సరే ఖచ్చితంగా ఇప్పించాలి. రైతులను ఆదుకోవాలి సార్. మీరు గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఆదుకోండి దయచేసి రిక్వెస్ట్. అలాగే ప్రతి చదువుకున్న ఎగ్జిక్యూటివ్ గా ఉండి లేబర్ పనికి వస్తున్నారు సార్. బీటెక్ చేసిన వాళ్ళు కూడా లేబర్ పనికి వస్తున్నారు. మరి ఇంత ఫ్యాక్టరీ పెట్టుకుని లేబర్ పనికి పోవాల్సిన అవసరం ఉంది సార్. మరి ప్రతి వాళ్ళు లేబర్ పనికి వస్తున్నారు సార్. ఇదే డిగ్రీలో బీటెక్ అయిపోయిన వాళ్ళు లేబర్ పనికి 300 పనికి కూడా వస్తున్నారు సార్. ఇది గమనించండి సార్. కలెక్టర్ వారు కొంచెం వరకు ఫేవర్ చేయండి. ఫ్యాక్టరీకి పోయిన ప్రతి రైతుకు స్టూడెంట్స్ గానీ ఏదైనా ఉపాధి ఖచ్చితంగా చూపెట్టాల్సిందిగా కోరుతున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మీరు ఫ్యాక్టరీకి పొలము 99 నుండి ఎంతవరకు కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఫ్యాక్టరీకి 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో పొలం కొన్నారు కానీ ఫ్యాక్టరీకి చుట్టూ ఉన్న 100 మీటర్ల నుంచి ఒక 1000 మీటర్ల వరకు కూడా పొలం కొనలేదు. దానివల్ల మీ ఫ్యాక్టరీలోకి వచ్చేటువంటి లారీలు, టిప్పర్లు, భారీ వాహనాల వల్ల ఎంతో దుమ్ము ధూళి ఫ్యాక్టరీ నుండి వెలువడే విషవాయువు వల్ల పంటలు పండగ చాలా ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ జీవో ప్రకారం స్థానికులకే 70% ఉద్యోగాలన్నా ప్రకటించినా కానీ ఇక్కడ స్థానికులకు 10% ఉద్యోగాలు కూడా ఎవరికి ఇవ్వలేదు. కావాలంటే మీరు కలెక్టర్ గారు అందరినీ ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడో పక్క జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు తప్ప స్థానికులకు ఎవరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ముఖ్యంగా రైతుల కోసం మీకు పొల్యూషన్ అధికారం గతంలో 2-3 సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. లాయర్ల ద్వారాగా కలెక్టర్స్ ఆఫీస్కి వచ్చి స్పందనలో ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి అర్జీలకు ఎలాంటి పరిష్కారం ఇంతవరకు చూపలేదు. పోయిన నెల 9వ తేదీ మేము 27 మంది రైతులు వచ్చి ఇచ్చాం జాయింట్ కలెక్టర్ సార్ గారికి. ఆయన డిఆర్ఓ ఒక ఆర్డీఓ గారికి రాశాడు. ఒక కమిటీ వేసి యాజమాన్యంతో మాట్లాడిస్తా అన్నారు. ఇంతవరకు ఎలాంటిది మాట్లాడనివ్వలేదు. తర్వాత పొల్యూషన్ అధికారి గారు, అగ్రికల్చర్ మేడం గారు నష్టపరిహారం కోసం వచ్చి మన ఎంఆర్ఓ గారందరూ ఒక రిపోర్ట్ తయారు చేసి పంపి ఉన్నారు. ఇంతవరకు రిపోర్ట్ కూడా పంపివ్వలేదు. దయచేసి రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న రైతులు పొలాలు ఇచ్చి ఉన్న పొలాలకు మళ్ళీ దుమ్ము పడి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. కావున మీ ఫ్యాక్టరీ వల్ల వచ్చే దుమ్మును కంట్రోల్ చేసుకుని మాకు ఏదన్నా తగినటువంటి పరిష్కారం మా రైతులకు నష్టపరిహారం చెల్లిస్తూ శాశ్వత పరిష్కారం చూపిస్తూ మాకు మేలు చేయవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులు సృజనాత్మకత కలిగి ఉండాలి, సాధించాలనే తపన ప్రతి విద్యార్థిలో ఉండాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. చిన్నవంగలి గ్రామంలో ఉద్రిక్తత, పోలీసులు రంగప్రవేశం, ఇరు వర్గాలు పరుగులు. నంద్యాల మార్కెట్ యార్డులో డ్రైనేజీ కాలువలు దుర్వాసనతో ప్రజల ఇబ్బందులు. పరిశీలించిన కౌన్సిలర్ అబ్దుల్ మజీద్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సిఐటియు ధర్నా. నంద్యాల నుండి రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు హైందవ శంఖారావం విజయవంతం చేయాలని బయలుదేరిన బస్సు.
నంద్యాల ఎస్బీఐ కాలనీలో రోడ్లు గుంతలమయం. మానవతా దృక్పథంతో గుంతలు పూడ్చిన యువకుడు ఫరూక్. కొలిమిగుండ్లలోని రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ 1210 కోట్ల వ్యయంతో 2వ ప్లాంట్లు ఏర్పాటు. జేసీ విష్ణుచరణ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.